ఎట్లా అనిపించింది మేడం? ఎలా ఉంది మూవీ? బాగుందండి. మూవీ బాగుంది. ఏ టైప్ స్టోరీ? కామెడీ అండి. కామెడీ అంటే ఇప్పుడు జంధ్యాల గారి లాగా ఉంటుంది. జంధ్యాల గారి లాగా అంటే హెల్దీ కామెడీయేనండి. ఏమీ పిచ్చిగా అయితే ఏం లేదు. పిల్లల్ని తీసుకొని హ్యాపీగా ఫ్యామిలీ వచ్చి చూసేలానే ఉంది. పాటలు ఎక్కువ పాటలు ఏం లేవు, బట్ ఉన్న పాటలు చాలా బాగున్నాయి. మ్యూజిక్ చాలా బాగుంది అండ్ ఫ్యామిలీ అంతా కలిసి పిల్లల్ని తీసుకొని హ్యాపీగా రావచ్చు. అండ్ అదేదో ఒక రైడ్కి వచ్చినట్టుగా ఫన్ హ్యావ్ చేస్తారు. త్రూ అవుట్ ద మూవీ నవ్వుతూనే ఉంటారు అండ్ బయటకు వచ్చేటప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు. అంత బాగుంది. ప్రియదర్శి అసలు టూ గుడ్, చాలా బాగా చేశారు. కామెడీ ఫుల్ లెంత్ కామెడీ మూవీ చాలా బాగుంది. కాకపోతే జాతకాలని టూ మచ్గా నమ్మితే ఏం జరుగుతుంది అనేది కామెడీగా చూపించారు అనమాట. ఇంతకుముందు ఆయన ఎప్పుడు చాలా బాగా చేస్తారు. ఈ మూవీ ఇంకా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. దీని తర్వాత ఆయనకి ఇంకా మంచి ఫిల్మ్స్ వస్తాయి అని అనుకున్నాను. చాలా బాగుంది. వెన్నెల కిషోర్ గారు దూకుడు మూవీ తర్వాత మళ్ళీ అంత రేంజ్లో ఉంది. చాలా బాగుంది. చాలా బాగుందండి కామెడీ. థియేటర్లో కూర్చున్నంతసేపు మీరు యాక్టివ్గా అట్లా నవ్వుకోవడానికి వచ్చినట్టే ఉంటుంది. నవ్వుతూనే ఉంటారు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, ఈవెన్ మీకు ఎండ్ టైటిల్ పడినప్పుడు కూడా ఇంకా నవ్వుకుంటూనే బయటకు వస్తారు. అలా ఉంది. అల్లరి నరేష్ మూవీస్ మనం ఈ మధ్యకాలంలో మిస్ అయ్యాం కదా. కామెడీ ఆ టైప్లో ఉంది. చాలా బాగుంది. కితకితలు ఎలా ఉంది ఆ స్టైల్లో ఉంటుంది. 3.5 చెప్పొచ్చు. ఈ 15-20 రోజులు లేదా నెల్లాళ్ళు కుటుంబాలన్నీ ఈ వేసవి సెలవుల్ని ఈ సినిమాతో ఆస్వాదించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఇందులో హీరో ఫాదర్గా పినాకపాణి పాత్ర నాకు ఇచ్చి నాకు కూడా స్థిరమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంద్రగంటి గారికి, శివలంక కృష్ణప్రసాద్ గారికి నా ధన్యవాదాలు. ఫ్యామిలీ రెస్పాన్స్ ఎలా ఉంది? అద్భుతం అండి. ఫ్యామిలీ సినిమా ఇది. మన కుటుంబాలు, పక్కింటి వాళ్ళు, ఆ పక్కింటి వాళ్ళు అందరూ కలిపి గొడవము నిలిపోవచ్చు ఈ సినిమాకి. రెస్పాన్స్ ఆడియన్స్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో ఇంకా నన్ను మరీ ఐడెంటిఫై చేసుకుంటారు. ఒక మధ్యతరగతి జాతకాలు నమ్మే కొడుకు, జాతకాలు నమ్మని తండ్రి. నమ్మద్దనే కన్క్లూడ్ చేశారు. వ్యక్తిగతం అని చెప్పారు. తండ్రి క్యారెక్టర్ చేశారు. రియల్ లైఫ్లో చాలా మంది కనెక్ట్ అవుతుంది అంటారు. చాలా కనెక్ట్ అవుతుంది. చాలా చక్కగా కనెక్ట్ అవుతుంది. మంచి అవకాశం ఇచ్చిన ఇంద్రగంటి గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శివలంక కృష్ణప్రసాద్ గారు చూడగలగడం లైవ్లో చాలా ఆనందంగా ఉంది. దీనికోసమే సినిమాలు తీస్తూ ఉంటాం కాబట్టి వెరీ సాటిస్ఫైయింగ్ డే ఫర్ ఆల్ ఆఫ్ us. అనుకున్నట్లుగా వేణుస్వామి కనిపిస్తారా అని అంటే లేదు అని చెప్తున్నారు. మీకు కనిపించారా? లేదు. ఎందుకంటే ఇది ఆస్కర్ వైల్డ్గా, అంటే సినిమా రిలీజ్ ముందు చెప్దాం అనుకున్నాను, కానీ ఆస్కర్ వైల్డ్ స్టోరీ అని చెప్పదలుచుకోలేదు కాబట్టి చెప్పలేదు. అది యాక్చువల్లీ ఆస్కర్ వైల్డ్ గారి షార్ట్ స్టోరీ మీద ఆధారపడిన సినిమా అండి. అందులో కూడా ఈ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ ఇది ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు. నేను నమ్మను. థ్యాంక్ యూ ఆల్. అంటే నిజంగా చాలా సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అండి. థియేటర్లో ఆడియన్స్ అందరూ ఆనందంగా నవ్వుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకున్నాను. ఇంకా ఈ వీకెండ్లో మా టీం అందరితో కలిసి వేరే చోట్ల సినిమా ఆడుతుంటే అక్కడ కూడా వెళ్ళి అది చూడాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్స్ అలాట్. సారంగపాణి జాతకం చాలా బాగుంది. మనం తడిచిపోయిన ప్యాంట్ వేసుకుంటే ఎలాగైతే కడుపు ఉబ్బుద్దో, నాకు ఈ సినిమా చూస్తే అంత కడుపు ఉబ్బినంత నవ్వుకున్నా. పొట్ట ఉబ్బిపోయింది నాకు నవ్వి. జాతకాలు పిచ్చున్న ఒక హీరో తనకి ఒకరు మర్డర్ చేయాలని చెప్పేసి ఒకరు ఫేక్ జాతకం చెప్తాడు. పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఇబ్బంది అవుద్దని చెప్పేసి. సో దాన్ని బేస్ చేసుకుని తీశారు సినిమా అంతా. సో ఫన్నీగా కామెడీ అంత బాగా చూపించారు. కామెడీ నాకు జాతిరత్నాలు సినిమా తర్వాత అంత ఆ లెవెల్లో కామెడీ చూపించారు. నాకు బాగా నచ్చింది కామెడీ. పాటలు లేవు, ఒకటి ఉంది కానీ అది నాకు అదే పెద్ద ఏం కాదు. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా వెన్నెల కిషోర్ గారు కానీ, వైవహర్ష కానీ, మన ప్రియదర్శన్ కానీ మంచి కోర్టు సినిమా తర్వాత మంచి బ్లాక్ బస్టర్ పడింది. ఫైట్ ఒకటి ఉంది కానీ అది అంత చిన్న ఫైట్, అది మ్యాటర్ ఏం కాదు. సో ఒక వ్యక్తిని మర్డర్ చేయాలనుకోవడం, ఒక అమ్మమ్మని కూడా మర్డర్ చేస్తారు చిన్న చాక్లెట్ ఏది ఇచ్చి, చాలా ఫన్నీగా చూపించారు. అది మన అనిల్ రావుపూడి గారు సినిమా చూస్తే ఎలా ఉంటుందో కామెడీ, ఆ టైప్లో చూపించారు కామెడీ సీన్స్. సో మోహన్ కృష్ణ గారికి, ఇంద్రగంటి గారికి కూడా మంచి బ్లాక్ బస్టర్ పడింది ఈ సినిమాతో. ఓవరాల్గా ఈ సమ్మర్కి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మంచి కామెడీ ఎంటర్టైనర్. నేను 5కి 4 ఇస్తాను సార్. చాలా కామెడీగా ఉంది.
నాకైతే సినిమా చాలా నచ్చిందన్న. మంచి హెల్దీ కామెడీ ఉంది, ఆర్గానిక్ కామెడీ ఉంది. సారంగపాణి జాతకం, నిజంగా జాతకాలు నమ్మొద్దు అనే చివరి కంక్లూజన్ కూడా బాగా ఇచ్చారు. అంటే జాతకాల వల్ల ఏం జరగదు, మన నమ్మకాలు బట్టి ఏదన్నా ఉంటుంది, మన కష్టం బట్టి ఉంటుంది అనే పాయింట్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు మళ్ళీ అష్టాచమ్మ తర్వాత ఒక మంచి హెల్దీ అండ్ ఆర్గానిక్ కామెడీతో మనం ముందుకు వచ్చారు. సో నాకైతే సినిమా చాలా నచ్చింది. ఫుల్గా ఎంజాయ్ చేశా, ఫుల్గా నవ్వుకున్నా. జాతకాల మీద సినిమాలు వచ్చాయి కానీ కామెడీతో రాలేదు కదన్న. కామెడీ చక్కగా ఒక ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసే ఒక మంచి కామెడీ ఫిలింతో రావడం అనేది చాలా మంచి విషయం అనిపించింది. అండ్ నవ్వుకోవాలన్న సినిమా. కోర్టు తర్వాత బ్లాక్ బస్టర్ ఆయనకి. కోర్టు, బలగం, కోర్టు, ఇది కూడా బ్లాక్ బస్టర్స్ వరుసగా ఒక హ్యాట్రిక్ కొట్టేశారు ఆయన. సో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ దర్శి గారికి. అండ్ వెన్నెల కిషోర్ గారు, దర్శి గారు కామెడీ సీక్వెన్సెస్ ఫస్ట్ హాఫ్లో అండ్ సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్, దర్శి అండ్ వైవా హర్ష గారు ముగ్గురు కలిసి చేసిన కామెడీ. తనికెల భరణి గారు, శ్రీనివాస్ గారు, సో ఎవరి క్యారెక్టరైజేషన్స్ వాళ్ళకి బాగున్నాయి. సినిమా అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారన్న. కాదన్న, కోర్టుకున్నంత హైప్ ఈ సినిమాకు లేదు. ఓపెనింగ్స్ కూడా చాలా డల్గా ఉన్నాయి. ఏం చెప్తారు దీని గురించి మరి? కోర్టు అది వేరు, అది చేసిన ప్రమోషన్స్, దాని కథ వేరు, ఇది దీని ప్రమోషన్స్ వేరు. కోర్టు యాక్షన్ డ్రామా మంచి థ్రిల్లర్ కాన్సెప్ట్లో వెళ్తుంది, కోర్ట్ డ్రామా నడుస్తుంది, నిజంగా ఏం జరుగుతుంది చివరి. కానీ ఇందులో అలాంటి సస్పెన్స్ కామెడీస్ అయితే సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంది, కానీ ఏం జరుగుతుందని సస్పెన్స్ని చాలా కామికల్ వేలో తీసుకెళ్లారు, నవ్వుకునే విధంగా. సో కోర్టుతో దీన్ని కంపేర్ చేయొద్దు, అదొక డిఫరెంట్ స్టోరీ, ఇదొక డిఫరెంట్ స్టోరీ. సో దర్శి గారికి అయితే హ్యాట్రిక్ హిట్, డౌటే లేదు. ప్రియదర్శి కామెడీ ఎలా అనిపించింది జాతిరత్నాల తర్వాత? చాలా బాగుంది. ఆయనది, వైవా హర్ష గారిది అండ్ వెన్నెల కిషోర్ గారిది ముగ్గురు కామెడీ అయితే అదిరిపోయింది. నాకైతే సెకండ్ హాఫ్ కామెడీ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, డ్రాగ్ ఉంటుంది. పక్కన పెడితే కామెడీ ఎంజాయ్ చేస్తాం. అండ్ ఫస్ట్ హాఫ్ మటుకు థరోలీ ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ హాఫ్లో వెన్నెల కిషోర్ గారిది అండ్ దర్శి గారికి కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, నిజంగా సినిమాలో నవ్వుకుంటూనే ఉంటాం అనమాట. వాళ్ళిద్దరూ కలిసి చేసిన కామెడీ. సో జాతిరత్నాల తర్వాత దర్శి గారికి మంచి కామెడీ ఫిలిం ఇది. అండ్ ఆయన హీరోగా కాబట్టి ఇంకా బాగా పండించారు అని చెప్పొచ్చు. జనాల్లోకి వెళ్తుందమ్మా ఈ మూవీ? వెళ్ళిపోద్ది. ఫ్యామిలీ డ్రామా కాబట్టి ఆబ్వియస్గా వీకెండ్ అనేటప్పటికి ఫ్యామిలీ అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అనుకుంటే సారంగపాణి జాతకం అని చెప్పుకోవచ్చు. అంటే